ఏమంటే గళ్ళా మాధవ్ గారండి గడగడలాడిచ్చిందండి మొత్తం వైసీపీని. మామూలుగా కాదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు అటు ఇవిడి వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా గజగజ వణికేలా చేసిందండి. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు ఇలాంటి వాటికి, లోకేష్ గారు వద్దనే చెప్తారు. కానీ కోపం వచ్చినప్పుడు జనరల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మామూలుగా ఎవడన్నా మనల్ని ఏమన్నా అన్నా, మన మీద దాడికి వచ్చినా, మనల్ని ఇది చేసినా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనేది రూలు. మనం భార్య పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం. ఎవడో తాగుబోతుడు వచ్చి మన పిల్లలను భార్యని ఏదో అంటున్నప్పుడు వీడు ఇలాగ అంటున్నాడు కాబట్టి మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని ఎవడన్నా అనుకుంటాడండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి కంప్లైంట్ ఇస్తారా? లేకపోతే ఈ వచ్చిన ఈ పిచ్చుకోకలాటోడిని గట్టిగా ఒకటి బీగుతారా? నాలాటోడే కాదు, మీలాటోళ్ళు కూడా గట్టిగా ఒకటి బీగుతారు. ముందైతే మన భార్యనో లేకపోతే మన కూతురునో మన తల్లినో ఎవడన్నా తిడతాడు అనుకో అని గట్టిగా లాగేస్తారు అంతే ఫస్ట్. తర్వాత అది చట్టపరంగా నేరమా, రాజ్యాంగపరంగా నేరమా, మరొకట తర్వాత విషయాలు అవన్నీ. లాగడం అయితే కామన్ కదా, లాగుతాం కదా. అలా లాగింది అంతే ఆవిడ. మా నాయకుడిని మేము ఎంతో గౌరవించే పెద్ద ఆయన్ని, ఈ వయసులో 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఆయన్ని ఈ వయసులో వాళ్ళ తల్లిని తిట్టడం, లకారంతో వచ్చి ఒక ఆంబోతుగడి తిడతా ఉంటే ఎవడండి ఊరుకునేది? అలా ఊరుకుంటే ఎవరన్నా లేదు ఇది కరెక్ట్ కాదు, మనం కంప్లైంట్ ఇవ్వాలి, మన కోపం రాకూడదు అనుకుంటే అతను తెలుగుదేశం కార్యకర్త కదా నన్ను అడిగితే. చంద్రబాబు నాయుడు గారు అభిమానే కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా కోపం రాకపోతే గతంలో కూడా రగిలిపోయేవారు తెలుగుదేశం కార్యకర్తలు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే భువనేశ్వరమ్మ గురించి మాట్లాడినప్పుడు కానీ, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఇది లోకేష్ గారి మీద దాడులు జరుగుతున్నప్పుడు కానీ, ఈ నా కొడుకులు ఇలా పోగుతున్నప్పుడల్లా అప్పటి నుంచి రగిలిపోయేవారు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి, పోలీసులు, ఈ వ్యవహారం, ఈ ఆందోళన ఇదంతా కూడా చాలా భయంకరంగా ఉండేది అప్పుడు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంబోతుగాడు వచ్చి ఎత్తి ఊరుకుంటారా? ఎవరన్నా ఊరుకుంటారా? గడగడలాడించిందండి. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సైకోగాళ్ళందరికీ అమ్మనేమో మనం ఏమన్నా కనుక నోరు తూలేమంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి గుండ చేసేస్తారు. తర్వాత ముందైతే గుండ అయిపోతారా మనం అని ఈ సైకోగాళ్ళందరినీ కూడా కట్టడి చేసిందండి ఒక రకంగా చెప్పాలంటే ఈ మహిళా ఎమ్మెల్యే గారు, ఈ తెలుగు మహిళ. నేను అప్రిషియేట్ చేస్తున్నాం మేము ఆసాన్ మీడియా నుంచి. మీరు చేసింది ఒకవేళ చట్టపరంగానో లేదా మరో పరంగానో ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మీరు అంటే దాన్ని ఎలా చెప్పాలి? ఒక ఇంట్లో తండ్రిని ఎవరన్నా మాట్లాడితే, ఇంట్లో మన తల్లిని ఎవరన్నా మాట్లాడితే, ఒక బాధ్యత గల కూతురు, బాధ్యత గల కొడుకు ఏది చేస్తారో అదే చేశారు మీరు. హ్యాట్స్ ఆఫ్ మీకు. అయితే ఈవిడ మీద కొంతమంది వజ్రాలు ఉన్నాయండి, కొన్ని వజ్రాలు. ఈ వజ్రాలు వచ్చి కొన్ని డైలాగులు పాస్ చేస్తున్నారు. అందులో పెద్ద వజ్రం మా రోజా గారు, మాజీ మంత్రివర్యులు రోజా గారు. ఈవిడ చాలా నీతులు చెప్తుంది. ఇప్పుడు వచ్చి గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి బూతులు మాట్లాడిన వ్యక్తి ఈవిడ మహిళా గృహిణి, తల్లి అన్నీ. కానీ ఆవిడ నోరిప్పితే అయ్యేం గుర్తురావు మనకి. ఆవిడ నోరిప్పితే మరో క్యారెక్టర్ గుర్తొస్తూ ఉంటుంది మనకి ఈవిడ నోరు విప్పినప్పుడు. గతంలో కూడా మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, మా దగ్గరికి రావచ్చు అంటే ఎస్సీ ఎస్టీ దగ్గరికి అయితే వెళ్ళకండి, మేమే వెళ్ళాం, మీరైతే రావచ్చు, మేము ఎస్సీ ఎస్టీలం కాదు. మరి ఏంటో ఆవిడ ఆ నోటు దూరది ఏంటో నాకు తెలియదు కానండి. చాలా నీచమైన మాటలు మాట్లాడి అంతే దారుణంగా అటాక్ కూడా తిన్నది ఆవిడ. మామూలుగా కాదు. ఆవిడ అధికారంలో ఉన్నప్పుడే బోరుమని ఏడ్చింది ఆవిడ నోటు దోలకి ఎదుటోళ్ళు ఇచ్చే రియాక్షన్కి. అలాంటి ఆవిడ వచ్చి ఈవేళ పరవాణం వండుతుందండి. తక్కువ తింటే ఎవరైనా అంతే ఉంటారండి. రోజా గారు మితంగా తింటే ఎవరైనా అంతే ఉంటారు. మితం లేకుండా మామూలు ఆవిడెవరో ఆయన పాల్గారు అన్నారు మీ గురించి. పాల్గారు మాట అన్నారండి. ఆ మాట నేను రిపీట్ చేయను. మీరు ఏదో ఒక జంతువులా తింటారు అన్నాడు పాల్గారు, కేఏ పాల్. ఆ రోజా ఇలా డాష్లా తింటది అన్నాడు. మీలా తింటే మరి ఎంత అయిపోతారు మనుషులు? గుండ్రంగా బొంగరంలాగా ఎంత అయిపోతారు. మితంగా తిన్నవాళ్ళు ఎవరైనా అంతే ఉంటారండి. బాడీ షేమింగ్ ఎందుకండి ఇక్కడ? మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా బాడీ షేమింగ్ చేశారా? మీరు అలా ఉంటారు, ఎలా ఉంటారు, అంత ఉంటారు, ఎంత ఉంటారని చేయలేదుగా. మీరెందుకు వేరే వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తున్నారు? మీకు ఆ కేఏ పాల్ గారే కరెక్ట్. ఒకవేళ ఈ వీడియో కట్ చేసినప్పుడు ఆయన మాట ఉంటే కనుక ఎడిట్ చేయండి. మనం అనకూడదు ఆ మాట. కేఏ పాల్ గారు అంటే మన మీద ఏం లేదు, మనం అన్నట్టు కాదు. అది కేఏ పాల్ గారిది జస్ట్ సోరు చూపించినట్టు. పాలిటిక్స్ కొత్త కాబట్టి ఆవిడ జెన్యున్గా రియాక్ట్ అయింది. ఒకవేళ నిజంగా మీలాగా సీనియర్ పొలిటీషియన్ అయి ఉంటే, కన్నింగ్ పొలిటీషియన్ అయి ఉంటే ఇందులో మనకు లాభ నష్టాలు ఏమున్నాయో ఆలోచించుకున్నాము. అప్పుడు ఎలా వెళ్తే మనకి నష్టం వస్తుంది, ఎలా వెళ్తే లాభం వస్తుంది, మనం అలా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇలా అదేంటది నిరసనలు, ధర్నాలు మీరు చేస్తుంటారు కదా డ్రామాలు.
అలా అనుకున్నేమో. అప్పుడు పాలిటిక్స్ కొత్తే. ఆవిడ జెన్యూన్‌గా రియాక్ట్ అయిపోయింది. ఒక ఒక కూతురులాగా, ఒక చెల్లిలాగా, ఒక కూతురులా అలా రియాక్ట్ అయిపోయిందండి. ఆ జోగ్గాడు, ఆ బోగ్గాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకెళ్ళి ఆడేం మాటలు మాట్లాడాడో విన్నాం మనం. ఎలా తిట్టాడు, ఎలాంటి మాటలు మాట్లాడాడో, ఎలా ఏసేయండిరా అన్నాడో చూసాం. అదంతా ఈవిడే చూసింది. అవన్నీ చూసి కూడా ఏమి ఎరగని ఎల్లుల్లిపాయలాగా, నంగనాచిలాగా ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వాళ్ళ భర్త గారిని అంటుంది చూడండి. దానికి ఒంట్లో అదేదో ఉండకూడదండి. ఏదో లేనోళ్ళే అలా చేస్తారు. అంత సిగ్గు లేకుండా మాట్లాడాలంటే అది ఒక వైసీపీ వాళ్ళకి మాత్రమే చెల్లిందండి. ఎవరు చిల్లర రౌడీలో, ఎవరు న్యూట్ కాల్స్తో మాట్లాడుతూ దొరికేసిన వాళ్ళు ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎవరు మర్డర్లు చేశారో సొంత బాబాయిల్ని, ఎవరు మర్డర్లు చేసి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు ఉన్నారో, అది ఏ పార్టీయో అది అందరికీ తెలుసు కదమ్మా. ఇప్పుడేంటి కొత్తగా నువ్వు తెలుగుదేశం పార్టీకి నువ్వు వచ్చి సర్టిఫికేట్ ఇస్తున్నావేటి? నువ్వు కూడా ఎలగబెట్టావు కదా తెలుగుదేశంలో. కొన్ని రోజులు నువ్వు ఎలగబెట్టావు కదా తల్లి. ఈవేళ నువ్వు తెలుగుదేశం పార్టీకి సర్టిఫికేట్ ఇచ్చే స్థాయికి ఎదిగవా? ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మరి అలా పరవాణాలు వండేస్తూ ఉంటే మరి ఏం చేయాలండి? ఆలోచించండి ఒకసారి. ఇంకొక పతివ్రత వచ్చిందండి. ఈ పతివ్రత కూడా ఇప్పుడు పరవాణం వండుతుంది. జక్కంపూడి రాజా అండి, మాజీ రాజానగరం ఎమ్మెల్యే. ఇతను డైరెక్ట్గా ఒక ఎంప్లాయీని, ఇతను చెప్పిన పని చేయలేదని ఒక ఎంప్లాయీని చెంప మీద కొట్టాడని ఆ ఎంప్లాయీ అప్పుడు నిరసన తెలియజేశాడు. ఇతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డైరెక్ట్గా చంపే కొట్టాడు ఎంప్లాయీని. అలాంటి ఇతను వచ్చి కనీసం సిగ్గు లేకుండా ఈ ఎమ్మెల్యే గారి గురించి, మాధవ్ గారి గురించి మాట్లాడుతున్నాడంటే అయ్యి బాబు ఏంటి ట్రైనింగ్ ఏంటి? ఏమన్నా మీకు తినడానికి ఏదైనా కొత్త రకం పదార్థం ఏమైనా చేసి పెడుతున్నారేంటి? మొత్తం సిగ్గుతులేసి మాట్లాడడానికి ఏమండి? ఆ ఎంప్లాయీని కొట్టడమే కాదు, అక్కడ ఇంకొక అతను ఎవరో ఉన్నారు, ఆయన మీద దాడి చేయించాడని ఒక కేసు ఏదో నడిచింది. అతను ఒక దళిత నాయకుడు. నా కారు మీదకి వచ్చారు, నాకు ఎలాంటి వాళ్ళు పెద్ద ఇది కాదు, నాకు అలవాటే కాబట్టి వదిలేయండి. ఏమంటే ఇంకొక అక్కడ ఎన్కౌంటర్ అని పత్రిక ఉంటుంది. ఆ జర్నలిస్ట్ని పబ్లిక్గా ఇతనే ఎమ్మెల్యేగా ఉండి పబ్లిక్గా తిట్టాడు. నీకు 5 రూపాయల పేపర్ నీది, నీకు చెప్పేది ఏంటి అది ఇదని ఒక జర్నలిస్ట్ని. అలాంటి వాడు ఇతను వచ్చి నీతులు చెప్తున్నాడండి. అంటే ఆ ఇసుక దందాన్ని అడ్డుకుంటున్నాడని ఒక కుర్రోడిని అటు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి సిద్ధం కొట్టించేసి ఇది ఒక దళితుడిని అక్కడే శిరోమండం కూడా చేయించాడని ఆ కుర్రోడు అప్పట్లో రాష్ట్రపతి దాకా వెళ్ళాడు. రాష్ట్రపతి దాకా వెళ్తే రాష్ట్రపతి కూడా లెటర్ రాసి బాబు తీసుకోండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటే జగన్ గారు ఎలాగ తీసుకోరు కదా, తీసుకోలేదు. అలాంటి రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వచ్చి గల్లా మాధవ్ గారు ఎలాగ ఉండాలి, ఎమ్మెల్యే ఎలా బిహేవ్ చేయాలో చెప్తాడట. రౌడీల గురించి ఇతను మాట్లాడుతున్నాడు. ఆ రాజమండ్రిలో చిన్న చిన్న కుర్రోళ్ళకి గంజాయి అలవాటు చేసి ఆ మత్తులో వీళ్ళ మీదకి ఎవరన్నా వస్తే వాళ్ళ మీదకి గుంపుగా పంపించి వాళ్ళని బెదిరించాలని ప్రయత్నించే వ్యక్తులు రౌడీజం గురించి మాట్లాడుతున్నాడు. ఎదుటోళ్ళు రౌడీలు అంటున్నాడు. ఎమ్మెల్యే గారిని, ఒక మహిళని జుట్టు పట్టుకుని తీసుకొస్తాడేటండి. అది ఇతని సంస్కారం. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా రాజా గారు, మరి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఎవరైనా అలా మాట్లాడితే మనం బట్టలు చింపేసుకుంటాం కదా, మరి మనం ఇంకొకరి గురించి అలా మాట్లాడకూడదు కదా. ఒకవేళ రేపు ఎలా జరిగింది, రేపు మేము వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మాట్లాడవచ్చు కదా. ఒక మహిళా ఎమ్మెల్యే గారిని నువ్వు జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చేస్తారు బయటికి. వెళ్ళండి, ఈడ్చుకొచ్చేయండి, ట్రై చేయండి వెళ్ళి ఒకసారి. ఇప్పుడు వెళ్ళి ట్రై చేస్తే ఇప్పుడు తెలిసిపోద్దు కదా. అధికారం వస్తే ఎవడని చేస్తాడండి? అధికారం వస్తే అబ్బాయి ఎవడని చేస్తాడు? మన ఏరియాలోకి వస్తే ఎవడని చేస్తాడు? అదేం పనుడుదనం కాదు. మనకు అధికారం ఉండాలి, అవతలోడు మన ఏరియాకి రావాలి, మన పోలీసు వాళ్ళు ఉండాలి, అప్పుడు మనం మన జనాన్ని అందరినీ తాగించాలి, అది ఇంకోటి చేసి అప్పుడు పెట్టి అప్పుడేంటి మొగుడుతాను చూపించేది? ఓ మహిళ మీద మాట్లాడే మా విధానం అదేనా? మీ తల్లిగారు కూడా ఒక రాజకీయ నాయకులే కదా. ఆవిడ గురించి ఎవరైనా అలా మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? మీ పార్టీ వాళ్ళకి ఎలా ఉంటుంది? మహిళలు గౌరవించాలి కదా. అయినా ఆవిడ మహిళకు ఒకవేళ కౌంటర్ ఇస్తే అలాగా రోజా గారు తిప్పించారు కదా, మీరెందుకు? ఏం పద్ధతి అండి ఇది? ఇదే నేర్పిస్తారు జగన్ గారు. జుట్టు పట్టుకుని తీసుకొస్తారటండి, బయటికి ఈడ్చుకొస్తారట ఎమ్మెల్యే గారిని. అంత తేలిక ఏం కాదండి అది. మన ఏరియాలో ఉన్న సామాన్యుల మీద చూపించేసినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపించాలంటే అవ్వదు. అది అయిపోయింది ఆ కాలం. ఇక పార్టీ నాయకుడు కూడా మాట్లాడాడండి ఈవిడ మీద, జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యన్న పాత్రుడు గారు అన్న మాటకే ఈ జోకర్ గోర్ఖాగాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిపోవచ్చు. ఆ ఇంటి మీదకి వెళ్ళిపోయి దాడి చేసేయడానికి జనాలను కర్రలేసుకుని వెళ్ళిపోవచ్చు. అప్పుడు జగన్ గారికి అది హాయిగా సమ్మగా ఉంటుంది.
కానీ ఇక్కడ డైరెక్ట్గా అంబటి రాంబాబు అతను ఒక మంత్రి అంతే కదా, చంద్రబాబు నాయుడు గారి స్టేచర్ కాదు కదా అతనిది. అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడైతే సాధారణ వ్యక్తి ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు, చాంబోదులో తిట్టాడు బూతులు. అక్కడికి వెళ్తే అది అంత పెద్ద నేరం అన్నప్పుడు బోతద్దులో పెట్టి చూపిస్తున్నారు జగన్ గారు. అదే జోగర్ గారు చేసినందుకు ఆడికి మంత్రి పదవి ఇచ్చాడు ఈయన. ఆడికి మంత్రి పదవి ఇచ్చాడు, ఆయన ఇప్పుడు వచ్చి ఎంకరేజ్ చేస్తాడు, మన పరామర్శకి వెళ్ళాడు. అంటే మనోళ్ళు చేస్తే మనం ఎలాగ వాళ్ళని కవర్ చేసుకోవాలి, ఎదుటోళ్ళు ఒకవేళ న్యాయం చేసినా వాళ్ళని ఎలా బోతాదలో పెట్టి చూపించాలి. ఇక ఇంతకంటే ఏం ఆధారాలు ఉంటాయండి మీకు? ఏమండి అన్ని ఆధారాలతో పాటు చూపించాను మీకు. కావాలంటే ఇందాక ఆ గోర్ఖాగడ్ వీడియో చూపించాను కదా, ఆ వీడియో మళ్ళీ చూడండి. అసలు దాడి చేయటం ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం ఏంటి, ఆయన ఎవరైనా తిట్టాడా, ఆయన ఏమైనా అన్నాడా, ఎక్కడో మాట తీసుకుని వచ్చి ఈయన మీద దాడికి వెళ్ళటం ఏంటి? మొన్న ఒకవేళ అంబటి రాంబాబుని అక్కడ నిరసన తెలియజేస్తున్నారు అనుకుందాం, నిరసన తెలియజేసే వాళ్ళని తిట్టాలి, కానీ చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని తిట్టడం ఏంటి? ఏ కారణం? ఇక్కడ కారణం ఏంటి? మీరు ఎవరిని తిడుతున్నారు? కారణం ఏంటి? మీరు ఎవరి మీద దాడికి వెళ్తున్నారు? పట్టాభి గారు ఎవరినో తిట్టడం ఏంటి? అది జగన్ గారికి ఆపాదించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడం ఏంటి? గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం ఏంటి? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా జనం? ఈవేళ మీరు వచ్చి ఏదో సానుభూతి కబుర్లో నంగనాచి కబుర్లో చెప్పేస్తే నమ్మడానికి ఎవరున్నారండి? గల్లా మాధవ్